కురుక్షేత్ర యుద్ధ ప్రాంగణం ధర్మక్షేత్రంలో రెండు మహాసైన్యాలు యుద్ధానికి సిద్ధమై ఉన్నాయి. ఆ రెండు సైన్యాల మధ్యలో 4 తెల్ల గుర్రాల బంగారు రథం పైన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. రథం పైన నుంచి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసిన అర్జునుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అక్కడ ఉన్నది తన తాత, తండ్రి సమునులు, గురువులు మరియు ప్రాణమిత్రులు. తనవారిపైనే అస్త్రాలు వెయ్యాలా అనే మోహంతో అర్జునుని గుండె బరువెక్కింది. చేతులు వణికాయి, గాండీవం నేలజారిపోయింది. కృష్ణ, నేను యుద్ధం చెయ్యలేను, నాకు ఈ విజయం వద్దు అంటూ విషాదంతో అర్జున శ్రీకృష్ణునికి శరణు వేడాడు. అప్పుడు ఆ పరమాత్ముడు చిరునవ్వుతో తడబాడిపోయిన అర్జునునికి ధైర్యం నింపుతూ దివ్యమైన గీతబోధను ప్రారంభించాడు. ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రమే నశిస్తుంది అనే పరమసత్యాన్ని తెలుపుతూ అర్జునుని గమ్యం వైపు నడిపించాడు. ఇది భగవద్గీత మొదటి అధ్యాయం, అర్జున విషాదయోగం.